గాజువాక గొంతెనవాణి పాలెంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో వెంటాది శ్యామల అనే యువతిపై కత్తితో హత్యాయత్నం చేశాడు. నిందితుడు సిద్ధుగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేశారు. విశాఖ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలోనూ శ్యామలపై ఫోన్లో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం, కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లాడు. అయినప్పటికీ తీరు మారలేదు. గతంలో ఫోక్సో కేసు నమోదు చేయడంతో బెయిల్పై వచ్చి ప్రతి బుధవారం గాజువాక పోలీస్ స్టేషన్లో హాజరవుతున్నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మరోసారి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు నిందితులు. సిద్ధుపై సెక్షన్ 109(329)(4) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్యామల తల్లి సింగంపల్లి సావిత్రిపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. 3 బృందాలుగా ఏర్పడి నిందితుడిని పట్టుకున్నారు. విశాఖపట్నం సిటీ ఈరోజు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఈ FIR నంబర్ 141/2024 ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే ముద్దాయి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. నిన్న అంటే 17th of July మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది. ఈ కంప్లైనెంట్ అంటే విక్టిమ్స్ మదర్, ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దట్ ఒక అబ్బాయి 20 years of age, రెసిడెంట్ ఆఫ్ గొంతివానండిపాలెం, అతని హౌస్ కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్ కి వచ్చారు. హీ వాజ్ అ స్పర్న్డ్ లవర్, అ స్టాకర్ ఆఫ్ ద విక్టిమ్.